ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, నేనొక ప్రేతాత్మని వదిలించమని చెప్పారు. అమ్మాయి సడన్‌గా నడి రోడ్లోకెళ్ళి నిల్చుంటుంది. ఏదన్నా కారో, బస్సో కొట్టేయాలని ఎంతమంది చూసుకుంటున్నా ఉండట్లేదంట. వెళ్ళి నడి రోడ్లో నిల్చుకునేస్తుంది వెహికల్స్‌కి అడ్డంగా అని తీసుకొచ్చారు. తీసుకొస్తే అసలు విషయం ఏంటంటే, ఆళ్ళక్క కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చనిపోయిందంట. చనిపోయేటప్పుడు ఈ అమ్మాయి ఒళ్ళో పెట్టుకొనుంది హాస్పిటల్‌లో. ఒళ్ళో పెట్టుకున్నప్పుడు అమ్మాయి ప్రాణం ఈ అమ్మాయి ఒళ్ళో వదిలేసింది. ఈ అమ్మాయి బాడీని ఆక్యుపై చేసేసుకుంది. ఈ అమ్మాయిని నేను ఆవాహన చేస్తుంటే నెగిటివ్ ఎనర్జీ, అమ్మో నాకు మంటలొస్తున్నాయి, నాకు ఒళ్ళు కాలిపోతుంది అంటుంది. ఆ సోల్. ఎందుకు ఇది ఇలా అంటుంది అంటే, అప్పుడు చెప్పారు, మా అక్క ఇలా కాల్చుకొని చనిపోయిందండి కిరోసిన్. ఇలా అయిందని చెప్తే, తర్వాత ఆ సోల్కి రియలైజ్ చేయాలి, వాటికి బాగా రియలైజ్ చేసి నీకేం కావాలో, లేకపోతే నీకు ఏదైనా తినాలని ఉందా, నీకు ఏదైనా చేయాలని ఉందా అని జాగ్రత్తగా ఆ సోల్కి రియలైజ్ చేసి యజ్ఞం చేసి ఆ సోల్కి కొంత శక్తిని మనం ప్రసాదించాలన్నమాట, దివ్యశక్తిని ప్రసాదించి ఊర్ధ్వలోకాలకు వెళ్ళేలాగా చేసామనుకోండి, ఈ అమ్మాయి ఇక్కడ కూల్ అయిపోతుంది. లేదంటే ఇంక ఈ అమ్మాయిని ఎంతసేపు ఎక్కడికో ఒక చోటికి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట.